Coming to hemodialysis, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాలసిస్ అంటే ఏంటి, ఎందుకు చేస్తామనేది ఒకసారి చూద్దాము. మనకి బాడీలో ఆఫ్టర్ మెటబాలిజం ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయో అవి రెండు రకాలుగా మనము రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా లివర్ ద్వారా మెటబాలిజం అయ్యే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఫీసిస్లో వెళ్తాయి. ఇంకొకటి వాటర్ సాల్యుబుల్, కిడ్నీ ఫిల్టర్, బ్లడ్ ఫిల్టర్ అయిన తర్వాత కిడ్నీ ద్వారా వెళ్ళే చెత్త పదార్థాలు కొన్ని ఇవి యూరిన్లో వెళ్తూ ఉంటాయి. సో ఎనీ కారణం వల్లనో లేదంటే దేనివల్ల అయినా కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు కిడ్నీ పనిని మనము ఏదైతే ఫిల్టరింగ్ అనేది, ఏదైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది కిడ్నీ ద్వారా జరుగుతుందో దాన్ని ఆర్టిఫిషియల్గా ఒక మెషిన్ ద్వారా చేస్తే దాన్ని హీమోడయాలసిస్ అని అంటాం. సో ఈ ప్రక్రియలో ఏంటంటే మనం బ్లడ్ బాడీ నుంచి తీసి ఒక ఫిల్టర్ ద్వారా, ఒక మెషిన్, హీమోడయాలైజర్ ఒక మెషిన్ ద్వారా, ఒక ఫిల్టర్ ద్వారా బ్లడ్ని పంపించడం జరుగుతుంది. అలా ఫిల్టర్ అయిన బ్లడ్ని మళ్ళీ మనం బాడీలోకి ఎక్కించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ హీమోడయాలసిస్. సో జనరల్గా హీమోడయాలసిస్ ఎన్ని రోజులు చేయాలి, వారానికి ఎన్నిసార్లు చేయాలి, ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. జస్ట్ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి చిన్న ఎపిసోడ్ చేయడం జరిగింది. హీమోడయాలసిస్ అనేది మనము డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ కండిషన్, డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ ఫెయిల్యూర్ హీమోడయాలసిస్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది టెంపరీ అయి ఉండొచ్చు, పర్మనెంట్ అయి ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో ఇప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము, ఏవైతే టెంపరీగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం కిడ్నీ రిప్లేస్మెంట్ టెంపరీ బేసిస్గా కొన్ని రోజులు చేస్తాము. ఎప్పుడైతే కిడ్నీ టైం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు, మనం ఈ డయాలసిస్లో కిడ్నీకి టైం ఇస్తాము, దాని రికవరీ, దాని రీజనరేషన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి ఆ టైంలో. సో ఇది టెంపరీ హీమోడయాలసిస్. కొంతమందికి ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైనా కారణమై ఉండొచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కారణం ఏదైనా ఉండొచ్చు. డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, లేదంటే ఇంకేమైనా గ్లోమరులర్ డిసీజెస్ కానివ్వండి, లేదంటే హెర్బల్ మెడికేషన్స్ ఏదైనా. సికేడి అనే పేషెంట్స్లో ఎవరైతే ఈఎస్కేడి, ఎండ్ స్టేజ్ కిడ్నీకి రావడం జరుగుతుందో, వారిలో ఇంకా కిడ్నీ పనిచేసే శక్తి లేదో అప్పుడు మనం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అయితే మనకి స్టాండర్డ్ మినిమమ్ లైక్ డే నైట్ ఉంటుందో అలా స్టాండర్డ్ ఎలా ఉన్నాయో డయాలసిస్ కూడా మనం సికేడి పేషెంట్స్లో స్టాండర్డ్ వారానికి 3 times చేయడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ మనం 2 సార్లు లేదంటే అవసరమైతే వారానికి 4 సార్లు కూడా చేసే సందర్భాలు ఉంటాయి. సో దీనికి ఎప్పుడు చేయాలి, క్రియాటినిన్ ఏదన్నా సపరేట్ క్రియాటినిన్ లెవెల్ 4, 5 ఉన్నప్పుడు చేయాలా లేదంటే 10 ఉన్నప్పుడు చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఇట్ డిపెండింగ్ ఆన్ ఓవరాల్ పేషెంట్ క్రైటీరియా ఉంటాయండి. చాలామంది అడుగుతూ ఉంటారు 5 ఉంది క్రియాటినిన్ మేము లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయించుకోవాలా, అలా ఉండదు. డిపెండింగ్ ఆన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తాము. బేసిక్గా పేషెంట్ క్లినికల్గా ఎలా ఉన్నాడు, ఆకలి ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, ఆహారపు అలవాట్లు ఎలా నడుస్తున్నాయి, యూరిన్ ఎంత పోతుంది, కాళ్ళ వాపులు ఉన్నాయా, ఆయాసం ఉందా, బ్లడ్ ఎలా ఉంది బాడీలో, ఇవన్నీ చూసి అన్నిటికీ పరిగణించిన తర్వాతే డయాలసిస్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి డయాలసిస్ ఇనిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్లో వెనక్కి రావడం జరుగుతుందా, అంటే డయాలసిస్ ఆపేయడం జరుగుతుందా అనే దానికి కూడా చాలా రేర్లీ కొన్నిసార్లు మనకి కారణం ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఒక 6 months తర్వాత కూడా కొన్నిసార్లు మనకి తెలవడం జరుగుతుంది, ముందే తెలియకపోవచ్చు. అలాంటి టైంలో మనకు ట్రీట్మెంట్ ఇస్తే కొన్నిసార్లు మనకి రిజాల్వ్ అయ్యే శక్తి కిడ్నీకి అనేది ఉంటుంది. సో డయాలసిస్ వల్ల ఉపయోగాలు ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఉపయోగాలు అంటే ఏంటి లేదండి, కిడ్నీ పని మనము మెషిన్ ద్వారా చేస్తున్నాము, ఎలా అయితే స్టాండర్డ్ మనం అనుకున్నామో అలా జరుగుతూ ఉంటుంది.
దీనివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు స్టాండర్డ్గా ఇలా చెత్త తీయడం అనేది రెగ్యులర్గా బ్లడ్ నుంచి ప్యూరిఫై చేయడం జరుగుతుంది. అలా ఒక పేషెంట్ లేదంటే ఒక పర్సన్ స్టేబుల్గా ఉంటాడు. డయాలసిస్ డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అంటే ఒక రకమైన ఇబ్బందులు ఏమేమి చూడగలుగుతారండి హీమోడయాలసిస్ పేషెంట్స్. సో వాళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్ వస్తూ ఉండాలి. ఇట్ క్యాన్ బి 3 times ఆర్ 2 times per week. ఎవ్రీ డయాలసిస్ స్టాండర్డ్ 4 hours ఉండడం జరుగుతుంది. బ్లడ్ అనేది ఒక టైప్స్ ఆఫ్ యాక్సిస్ ఉంటాయండి మనకి. జూగులర్ యాక్సిస్ కానీ, లేదంటే ఫీమరల్ యాక్సిస్ కానీ, లేదంటే ఫిస్టులా, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ క్రైటీరియా ఏది కావాలనేది మనం పేషెంట్ చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం. సో ఫిస్టులా అయితే ఫిస్టులా నుంచి బ్లడ్ తీయడం జరుగుతుంది, ఫిల్టర్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అదే నెక్ వెజల్స్లో అయినా అలానే ఉంటుంది, ఫీమరల్లో అయినా అలానే ఉంటుంది. సో 4 hours హాస్పిటల్లో ఉన్న తర్వాత డయాలసిస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. డయాలసిస్ తర్వాత కొంచెం హీమోడయాలసిస్ తర్వాత ఎక్స్ట్రీమ్ వీక్నెస్ లేదంటే ఫెటిగ్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎయిర్ ఎంట్రీ అవ్వడం కానీ, లేదంటే బ్లడ్ క్లాట్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది హీమోడయాలసిస్లో. సో హీమోడయాలసిస్ డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్, ఎప్పుడు చేయాలి, ఎన్ని డేస్ చేయాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ యశ్వంత్ పెండియాల, సూర్య ఫ్రమ్ కమిటీ కుర్రోలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. హాయ్, నేనండి మీ నాగమహేష్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. Hi viewers, please subscribe to